వాక్య ధ్యానం కొరకు సామ్స్ 45 సెకండ్ స్టాంజా 45వ కీర్తన 2వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కోరా కుమారులు ఒక అద్భుతమైన ప్రేమను వ్యక్తపరిచేటటువంటి సంగతులను ఈ కీర్తనలో తెలియచేయటను ఇక్కడ మనం గమనించగలం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఇక్కడ రాజుగా, వారు అనగా సంఘానికి రాజుగా, పరలోక సంబంధమైనటువంటి వరునిగా ఇక్కడ తెలియచేస్తున్నారు. 2వ చరణం నుండి 9వ చరణం వరకు రాయబడినటువంటి వాక్యంలో ఆ విషయాన్ని చూస్తాం. 10వ చరణం నుండి 15వ చరణం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో సంఘము క్రీస్తుకు ఏమై ఉందో అనగా ఒక పెండ్లి కుమార్తెగా ఇక్కడ తెలియపరచుటను మనం గమనించగలం. నిజమే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిత్యము ఆశీర్వాద కారణమై ఉన్నటువంటి వారు. అలాంటి ఆయన మన కొరకై ఈ లోకానికి మన పాప శాపములన్నీ కూడా తన మీద వేసుకుని మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఆయనలో ఏ పాపము లేదు గనుక ఏ విధమైనటువంటి శాపము ఆయన మీద ఏలుబడి చేయదు. అయితే మన పాపము ఆయన తన మీద వేసుకుని మన శాపం అంతటిని కూడా ఆ కలువరి శిలువలో భరించినటువంటి విషయాన్ని మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్యాల్లో మనం చూడగలం. ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. నిజమే, ఆయన మన శాపమంతా తన మీద వేసుకుని ఆయన ఆశీర్వాదం గలవారై ఉండి వాళ్ళని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ విషయాన్ని గూర్చి బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 వర్స్ 26, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను అని చెప్పి ఇక్కడ పేతురు తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది తాను ఆశీర్వాద కారణంగా ఉన్నట్లే మనల్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి వచ్చారు. రెండవదిగా మన శాపమంతా తన మీద వేసుకుని ఆయన పొందు శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు. మన జీవిత కాలంలో దేవునికి అవిధేయులుగా బ్రతికేటటువంటి జీవితం ఖచ్చితంగా అది శాపానికి, నాశనానికి కారణం. అయితే యేసుక్రీస్తు వైపునకు ఎవరైతే తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి తమ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి మారు మనసు పరివర్తన చెందుతారో ఖచ్చితంగా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఆశీర్వదించబడతాం. రెండవదిగా శాపమంతా కూడా తొలగిపోతుంది. పీటర్స్ ఫస్ట్ ఎపిసల్ చాప్టర్ 3 వర్స్ 9, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని సంఘానికి ఇక్కడ పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. నిజమే, మనము ఒకప్పుడు శాపగ్రస్తులం, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ద్వారా మనం ఆశీర్వదించబడ్డాం. ఇప్పుడు ఆశీర్వదింపబడిన మనం ఆశీర్వాదానికే వారసులుగా ఉండాలి, కానీ తిరిగి మరలా ఆ శాపగ్రస్తమైన స్థితిని ఎంతమాత్రం పొందకూడదు. ఆ కారణాన్ని బట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక మీరును ఇతరులను ఆశీర్వదించండి లేక దీవించండి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన రాజైన యేసుక్రీస్తునకు చెందినటువంటి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి మనం అతి త్వరలో మేఘారుడైన మధ్యాకాశానికి వచ్చి ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నాం, కానీ ఆయన వారమే
అయితే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన వరుడైన క్రీస్తును మనం కలుసుకుని యుగయుగాలు ఆయనతో కూడా ఉండుట అది నిత్య ఆశీర్వాదం. ప్రస్తుతం ఆశీర్వదించబడ్డాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఆ తర్వాత మనము నిత్య ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం గనుక ఇహ సంబంధమైనటువంటి సంపదను లేక ధనమును, ఆస్తి అంతస్తులను, పేరు ప్రఖ్యాతులను చూసి ఇవి మన ఆశీర్వాదాలను ఎంచక విలువైనటువంటి ఆశీర్వాదాన్ని పొందటానికి నేడు విన్న ఈ మాటల ప్రకారంగా ప్రవర్తించి నిశ్చయముగా ప్రభు మన కొరకు సిద్ధం చేస్తున్నటువంటి శ్రేష్టమైన దేవుని రాజ్యానికి వారసుల మగుటకు, పాత్రుల మగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఎంత మాత్రము శాపానికి కారణమైన క్రియలలో పాలువారు కాక మీరు ద్వారా మాకు కలుగుతున్నటువంటి ఆశీర్వాదాన్ని పొంది అనేకులను దీవించే వారంగా ఉండుటకును, నిత్య ఆశీర్వాదం మీ రాజ్యంలో పొందుట కొరకే సిద్ధపడేటటువంటి వారంగాను మేము ఉండునట్లు అనుదినము మీ సహాయం మాకు దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను దీవించమని, పరిచర్యలో ప్రయాసపడుతున్న మీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకుని అనుదినము కావలసిన దైవ శక్తితో నింపి వారిని, వారి పరిచర్యను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.